హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఈరోజు వీడియోలో మల్లెపూలు టైట్గా కట్టడం ఎలానో చూపించబోతున్నాను. మల్లెపూలు కట్టడం అంటే చాలామందికి కష్టం అనుకుంటారు, కానీ నేను ఈరోజు చూపించే ప్రాసెస్లో ఒక్క పువ్వు కూడా ఊడిపోదు, అలాగే దండ సాగదు. ఈ మల్లెపూలతో మాల ఎలా కట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మల్లెపూలను తీసుకోవాలి. ముందు ఫస్ట్ ఇక్కడ వెయిట్ కోసం ఏదైనా తీసుకోవాలి. నేనైతే ఈరోజు ఇక్కడ తాళం తీసుకున్నాను. దీనికి మనం ఇప్పుడు దారం కట్టుకోవాలి. ఇలా దారంని తాళంలోంచి తీసి కొంచెం దూరంలో ఇక్కడ ముడిని వేసుకోవాలి. దారం కట్ చేయకూడదు, ఒక ఎడ్జ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం తీసుకున్న దారమే కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని ఇలా ఈ విధంగా తీసుకొని ఇక్కడ ముడి వేసుకోవాలి. ముడి వేసే దగ్గర నుండి తాళం వైపు 2 వరుసలు ఉంటుంది దారం, మిగతా వైపు ఒక వరుసే ఉంటుంది. ఇలా మనం ఎక్కడైతే ముడి వేసామో అక్కడ నుండి పువ్వులు పెట్టుకొని మాల కట్టుకోవాలి. ఇలా 2 పువ్వుల్ని అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకొని ఇప్పుడు మిగతా దారాన్ని మొత్తాన్ని అటువైపుకి వేసి కింద నుండి మనం లాగేసేయాలి. ఇలా 2 వరుసలు ఉన్న దారంలోనేమో మనం పువ్వుల్ని పెట్టుకోవాలి. మిగతా ఎక్స్ట్రా దారంనేమో 2 వరుసల దారం మీదకి వేసేసి కింద నుండి లాగాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒక్క పువ్వు కూడా రాలిపోదు, అలాగే దండ కూడా సాగిపోదు. ఈ విధంగా మనం ఎటువంటి మాలనైనా ఈజీగా కట్టేసుకోవచ్చు. మధ్య మధ్యలో కనకాంబరం పువ్వులు కానీ రెడ్ రోజ్ రెక్కలు కానీ పెట్టుకొని కూడా ఇలా మనం మాల చేసుకోవచ్చు. ఈ విధంగా కట్టుకున్న మాల వేణిలాగా ఉంటుంది, అంత టైట్గా ఉంటుంది. ఇక్కడ నేను దారం కట్టుకోవడానికి తాళం వాడాను కదా, తాళం ప్లేస్లో ఏదైనా వాడుకోవచ్చు. చైర్కి కట్టేసైనా దారంని మనం పూలు కట్టుకోవచ్చు. చాలామందికి మల్లెపూలు కడుతూ ఉంటే ఊడిపోతూ ఉంటాయి, మల్లెపూలు మాల రాదు అంటారు. ఇలా కట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత త్వరగా అయిపోతుందో, అలాగే ఎంత టైట్గా వస్తుందో. మధ్యలో ఫ్లవర్స్ పెట్టేయడం, పైన దారం వేసి లాగేయటం చాలా ఈజీ కదా. ఈ విధంగా మాల కట్టుకునేటప్పుడు మల్లెపూలకు వెనక కాడలు కట్ చేసుకున్నా కట్ చేసుకోకపోయినా ఏం కాదు, ఇలానే కట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం మాల అయిపోయిన తర్వాత ఇక్కడ ఎడ్జ్కి దారం కట్ చేసేసేయాలి. దారం కట్ చేసే ముందు లాస్ట్ది ఒక 2 సార్లు వేయండి, ముడి ఊడిపోకుండా ఉంటుంది. ఒకవేళ మాల పెద్దగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ దారం తీసుకోవాలి. ఇక్కడ నేను వీడియోకి చూపించడం కాబట్టి ఎక్కువ దారం తీసుకుంటే వీలు పడదనేసి కొంచెం తక్కువ తీసుకొని చూపించాను. ఇలా ఎడ్జెస్ ఎక్స్ట్రా దారం ఏమైనా ఉంటే కట్ చేసుకుంటే మాల రెడీ అయిపోతుంది. వేణికైతే ఇంత సైజ్ సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో, ఎంత టైట్గా ఉందో. ఈ మాల ఇలానే వాడిపోవాల్సిందే, కానీ ఒక్క పువ్వు కూడా బయటికి రాదు, అలాగే కొంచెం కూడా సాగదు. చూశారు కదా మల్లెపూలతో ఈజీగా మాల ఎలా కట్టుకోవాలో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.